నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే. కవిత గారికి కీలక పదవి ఇవ్వబోతున్నారు కేసీఆర్ గారు అనే వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. చాలా బాధ్యతల్ని కూడా అప్పచెప్పబోతున్నారు అని చెప్పి వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఏమిటి పదవులు? ఇప్పుడు అన్‌సస్టెయిన్‌గా ఉంది. అంటే సర్టనిటీ అయితే లేదు ఆవిడ రాజకీయ భవిష్యత్తు. రకరకాల ఈ జైలుకి వెళ్ళి రావటం రీత్యా చాలా అన్సర్టన్‌గా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కీలక బాధ్యతలు ఆవిడకి అప్పజెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అసలేమిటి ఇది ఈ కథ? ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత స్తబ్దుగా ఉన్నారు. ఒక్క 3 రోజుల క్రితం నుంచి ఆవిడ బయటికి రావడం మొదలెట్టారు. ఇప్పుడే కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలా ఈ 3 రోజులు 4 రోజుల క్రితం వరకు. అది ఎప్పుడు అదాని కుంభకోణం బయటపడే వరకు ఆవిడ బయటికి రాలా. ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా పెద్ద గీతల కింద చిన్న గీతలు, చిన్న గీతల పైన పెద్ద గీతలు నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసినంత పెద్ద వ్యవహారమా నేను చేసింది అంటారు. లేదు అనుకుంటే వాళ్ళంత పెద్ద వ్యవహారం చేయగలిగింది, నేను ఇంత చిన్న వ్యవహారం చేయకూడదా? అంటే ఈ పెద్ద గీత చిన్న గీత అనే వ్యవహారాన్ని ఎవరికి వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పుడు ఈవిడేమంటున్నారంటే కవిత, ఇలాంటిది ఏదో ఒక సందర్భం దొరకకపోతుందా, నేను మళ్ళీ నోరు చేసుకోకపోతానా, ప్రపంచానికి మొహం చూపించలేకపోతానా అని ఆమె పాపం వెయిట్ చేస్తున్నట్టుంది. ఎలాగా మన సినిమా ఉంది చూడండి, రజనీకాంత్ సినిమాలో బాగా గాయపడిన రమ్యకృష్ణ ఎన్నో సంవత్సరాలు నరసింహ సినిమాలో చీకటి గదిలో కూర్చుని ఒక్క విషయం, నరసింహ కూతుర్ని వీళ్ళ మేనల్లుడు ప్రేమిస్తున్నాడు అని తెలిసిన మరుక్షణం గెటప్ మార్చి వచ్చేస్తుంది. అలాగే ఈవిడ కూడా అజ్ఞాతంలో ఉన్న కవిత వెంటనే రంగంలోకి దిగిపోయి స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఏమండి, నేను చేసిన చిన్న స్కామ్కి అంత అసలు నా తప్పు కూడా లేకుండా నన్ను ఇంత శిక్షించారు, అదాని ఇంత చేస్తే మీరు ఏం చేస్తున్నారు, అదానిది మీకు కనిపించట్లేదా అని బయటకు వచ్చేసింది. అంటే అదానిది ఇప్పుడు చాలా చాలా పెద్ద గీత, ఆ పెద్ద గీత కింద నేను చాలా చిన్న గీత అని చెప్పదలుచుకుంది. తప్పు అని కానీ ఆ తప్పుకి శిక్ష పడుతుంది. ఇంకొక గమ్మత్తు చెప్తా మీకు. నిన్న పేపర్లో ఏం వచ్చిందో తెలుసా? ఒక 6 ఫోటోలు వేశారు. హేమంత్ సిరోను గెలిచాడు జార్ఖండ్లో. గెలిస్తే అతని ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, ఇలా ఒక 6 ఫోటోలు వేశారు. వేసి వీళ్ళందరూ జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు, జైలుకి వెళ్ళొస్తే అధికారం వస్తుంది అనే ఒక రీజనింగ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇది కర్ణాకర్ణిగా వినిపిస్తుంది. ఈ మధ్య కేటీఆర్ కూడా అంటున్నాడు, అరెస్ట్ చేస్తారా చేయండి అంటున్నాడు. అంటే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ వెళ్తాడో లేదో తెలియదు, ఈమె వెళ్ళొచ్చింది కాబట్టి ఛాన్సెస్ ఈవిడికి ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్. అందుకని ఆమె ఏదో ఒక పెద్ద విషయం వచ్చినప్పుడు బయటకు వచ్చి ఇంకా మాట్లాడడం మొదలెట్టాలి, బయట ప్రపంచానికి మొహం చూపించుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు స్తబ్దుగా ఉండి ఇప్పుడు తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటము, ఏదో ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నారు, దానికి ముఖ్య అతిథిగా కవిత రాబోతుంది అనే వార్తలు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, అవకాశం ఎప్పుడు వస్తా అని ఎదురు చూసి అవకాశాన్ని తమ అవసరానికి అనుకూలంగా మార్చుకుని విజేతలు కావాలన్నదే వీళ్ళకి. అందుకోసమే ఇప్పటిదాకా ఆగింది ఆవిడ. ఈలోపు అందరూ ఏమనుకున్నారంటే, పాపం చాలా ఫీల్ అయిపోతుంది కవిత, ఇంకా రాజకీయాల్లోకి రాదు, నాకు రాజకీయాల్లోకి వచ్చినందుకు నాకు బాగా గుణపాఠమైంది, ఆస్తులు అయితే వచ్చాయి కానీ గుణపాఠాలు కూడా వచ్చినాయి, ఎంతమంది ఆస్తులు సంపాదించుకోలేదు, వాళ్ళకి మట్టుకు గుణపాఠాలు రాలేదు, విధి నన్నే చిన్నచూపు చూసింది అని బాధపడుతుంది అని అనుకున్నాం. ఇంకా ఆమె రాజకీయాల జోలికి రాదు అనుకుంటే ఎవరు అన్నారు ఈ మాట. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని కనుక బీజేపీలో విలీనం చేస్తే కవితే సీఎం అని ఆ మధ్య ఇప్పుడు అలాంటి అవకాశం ఏమైనా దొరుకుతుందా అని
అలాంటి అవకాశం వీళ్ళు ఎక్కడ తీసుకుంటారు అని రేవంత్ రెడ్డి వీళ్ళ జుట్టులోంచి వెళ్ళొచ్చినోడు కదా, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నాడు. ఒకవేళ అవసరం అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చేదేంటి, నేనే వెళ్తా, ఎందుకు వదిలిపెట్టాలి అవకాశం? రైట్. రాజకీయాల్లో ఎవరండి పునీతులు, ఇన్ని ఎత్తుగడలా ఎవరండి పెద్ద మనుషులు? అందరూ అందరే, దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే ఉద్దేశంలో ఎదురువారి అవకాశాలని కొల్లగొట్టడమే మన తెలివితేటలు అనుకోవటం, ఎదురువారిలో లోపాలే మనకి బలాలు అనుకోవటం, ఇది ఇవాళ సామాజికంగా వచ్చిన ఏమనాలి దాన్ని, ఒక నానుడి అనుకోవచ్చు. ఇవాళ సమాజంలో ఇదే నడుస్తుంది, ఇలా ఆలోచించటమే నడుస్తుంది, ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు. అంతేగాని వాడి బలహీనతో నాకేంటి, నేను బలంగా ఉండాలి, వాడెంత బలవంతుడైనా వాడిని ఎదిరించగలిగి పోరాడి గెలవాల్సినంత బలాన్ని నేను సమకూర్చుకోవాలనుకోవట్లా. ఆడి బలహీనం అయితే బాగుండు, ఆడి బలహీనం అయితే బాగుండు, ఆడి మీద 2 స్కామ్లు వస్తే బాగుండు, వాడు సంకటాకపోతే బాగుండు. అవకాశం కోసం చూడటం అనమాట, ఎదురు చూడటం, చెకోరు పక్షుల్లాగా ఎదురు చూసి అవకాశం రాగానే ఇప్పుడు కొంగ జపం చేస్తుంటది అలాగా, దొంగ జపం, ఒక్క కన్ను తెరిసే ఉంటుంది, జపం చేస్తుంది కదా అని చేపలు చక్కగా చుట్టూ ఆడుకోవటానికి వస్తాయి, ఏముందిలే నన్ను చూడదు కదా అని వేసేస్తారు అటక్కని. రాజకీయాలు అలాగే అయిపోయినాయి. అందుకని ఇవాళ ఈ సూత్రం ప్రకారం జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు సీఎంలు అవుతారు అనే ఒక నీతి సూత్రం ప్రకారం కవిత కూడా ఏం జైలుకి వెళ్ళొచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అవగలేంది, నేను ఎందుకు అవ్వకూడదు? జైలుకి వెళ్ళొచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వగలేంది, నేను ఎందుకు అవ్వకూడదు? ఒకప్పుడు జైలుకి వెళ్తే స్వాతంత్ర పోరాటాల్లో అట్లాంటి వాటిలో ఉద్యమాల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళంటే చాలా గౌరవం ఉండేది. కానీ వీళ్ళు వెళ్తుంది అవినీతి విషయాలకి, ఇది కూడా గొప్ప అయిపోయింది ఈ సమాజానికి. వాళ్ళనే అందలాలు ఎక్కిస్తున్నారు, వాళ్ళనే నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి పప్పులు ఉడకవని వీళ్ళకే అర్థం కావాలి, ఇలాంటిది కరెక్ట్ ప్రాక్టీస్ కాదని, ఇలాంటి వాటిని మనము ముందుకు తీసుకెళ్ళకూడదని ప్రజలు అనుకోవాలి. ప్రజలకు కూడా జ్ఞానం కావాలండి కొన్ని విషయాల్లో. ఇప్పుడు చూడండి, నాకు ఒక్కొక్కసారి చాలా మనసు బాధ అనిపిస్తుంది. మనం ఒక సినిమా యాక్టరు, ఇప్పుడు ఆయన ఎవరో ఒక సినిమా యాక్టరు, పెద్ద వయసు అతను, జ్యోతి అనే సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్త చాలా చూస్తారు. ఇప్పుడు శ్రీరెడ్డిది ఏదైనా పెట్టండి చూస్తారు. కానీ సోషల్ మీడియా గురించి అనర్థాల గురించి మీరు నేను గొంతు